ఛానల్లోకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। ముఖ్యంగా డిసెంబర్ 15వ తేదీన పౌర్ణమి పర్వదినం రాబోతుంది। ఈ రోజు కన్యా రాశి వారికి స్వగృహంలోని ఘోరాతి ఘోరం జరగబోతోంది। వీరిని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది। అయితే కన్యా రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే డిసెంబర్ 15వ తేదీన పౌర్ణమి రోజు ఎటువంటి ఘోరం మీ యొక్క ఇంట్లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వారిని మీరు కాపాడుకోగలుగుతారు। ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి। ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు। దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి। ఫోన్ నంబర్ 8897741766। తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి। ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి పరిధిలోకి వస్తారు। ఈ రాశికి అధిపతి బుధుడు। ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని చూస్తే ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు, సిస్టమాటిక్ గా ఉంటారు। ఏది మంచి ఏది చెడు అని ఆలోచించిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకుంటూ ఉంటారు। కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది। మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు। ముఖ్యంగా ప్రతి మనిషి జీవితంలో అమావాస్య, పౌర్ణమి తిథి రోజులు అనేవి చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి। కొన్ని తిథి రోజుల్లో మీరు కొన్ని పనులు చేయటం వల్ల వారి ఇంట్లో ఉన్నటువంటి దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి। అలాగే ఈ పౌర్ణమి, అమావాస్య తిథి రోజులు, అలాగే ప్రత్యేకించబడినటువంటి కొన్ని రోజుల్లో మీ యొక్క జీవితంలో కొన్ని సమస్యలు కూడా పొంచి ఉంటాయి। అయితే కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఈ డిసెంబర్ 15వ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి పర్వదినం అనేది చాలా కీలకమైందిగా చెప్పుకోవచ్చు। ముఖ్యంగా ఈ రోజు మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆ భగవంతుడి ఆశీర్వాదం మీకు తోడుగా ఉండాలి। తొందరపాటు నిర్ణయాలతో మీరు ఏ పని చేసినా కానీ ఆ పనిలో మీకు ప్రతికూలతలు ఎదురవుతూ ఉంటాయి। కాబట్టి కన్యా రాశి వారు ఈ అంశంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి। డిసెంబర్ 15వ తేదీ రోజు మీ ఇంట్లో 70-80 ఏళ్ల పైబడిన వృద్ధులు ఎవరైనా ఉన్నట్లయితే వారి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి। అది మీ అమ్మ నాన్నలు కావచ్చు, నానమ్మ, తాతయ్యలు, అమ్మమ్మలు ఇలా ఎవరైనా అయి ఉండొచ్చు। వారి యొక్క ఆరోగ్యం పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి। ఎందుకంటే ఈ రోజు అంటే ఈ యొక్క పౌర్ణమి తిథి రోజు ఆరోగ్యపరంగా వారికి కొన్ని సమస్యలు వస్తాయి। వెంటనే చికిత్స తీసుకోవటం చాలా ఉత్తమం। మీరు అశ్రద్ధ చేశారంటే మాత్రం మీరు సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది। గోటితో పొయ్యేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్న వారవుతారు। కాబట్టి ఈ అంశంలో కన్యా రాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి। వారిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీపైన ఎంతైనా ఉందని చెప్పుకోవాలి। ముఖ్యంగా కన్యా రాశి జాతకులు ఈ పౌర్ణమి తిథి రోజు మీరు దొడ్డ ఉప్పును అంటే రాళ్ల ఉప్పు ఉంటుంది కదండి, దాన్ని కొంచెం మీ ఎడమ చేతిలోకి తీసుకొని మీ ఇంట్లో 70-80 ఏళ్ల పైబడిన వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారి చుట్టూ మీరు సవ్య దిశలో 3 సార్లు, అపసవ్య దిశలో 3 సార్లు తిప్పేసి ఇక రాళ్ల ఉప్పును బయట పడవేయండి। ఎందుకంటే వారిపైన ఏదైనా నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా అది బయటికి వెళ్లిపోతుంది। వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి వారు కాపాడబడగలుగుతారు। కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం, దీనికోసం మీరు డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేదు, సమయం ఎక్కువగా వెచ్చించాల్సిన అవసరం కూడా లేదు। కాబట్టి ఈ చిన్న పరిహారం వారి కోసం చేయండి। ఖచ్చితంగా వారికి పొంచి ఉన్న ప్రమాదం నుండి వారు కాపాడబడగలుగుతారు। అలాగే కన్యా రాశి వారు శివారాధన చేయటం ద్వారా మీకు సత్ఫలితాలు కలుగుతాయి। ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించాలి। శని భగవానుణ్ణి కూడా నిత్యం ఆరాధించాలి। సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది। అలాగే కన్యా రాశి వారు వారి జీవితంలో ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి ఇతరులకు సహాయం చేయండి। అవసరాల్లో ఉన్నవారికి దాన ధర్మాలు చేయండి। అపారమైన పుణ్య ఫలాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు। చూశారు కదండి, డిసెంబర్ 15వ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి పర్వదినం రోజు కన్యా రాశి వారి ఇంట్లో ఏ ఘోరం జరిగే అవకాశాలు ఉన్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా, ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా ఆ సమస్య నుండి
మీరు బయటపడగలుగుతారు. ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.